జాగ్రత్త ఫాలో 3, 0 కదా. y స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ y మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ k ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా. k నెగిటివ్ ఉంది అంటే షేప్ ఇలా ఉంటుంది చూడండి. డయాగ్రామ్ గీసుకో. ఫస్ట్ ఈ పెరాబోలా గీసుకోవడం ఒకటి ఫస్ట్ స్టెప్ డయాగ్రామ్. తర్వాత బౌండరీస్ ఇచ్చారు. y యాక్సిస్ అంటే ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. y యాక్సిస్ ఒక బౌండరీ ఉండాలి, x యాక్సిస్ ఒక బౌండరీ ఉండాలి, y ఈక్వల్ టు 4 ఒక బౌండరీ ఉండాలి. అసలు ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది పాయింట్? ఈ రెండు పాయింట్లు కనుక్కుంటే y ఈక్వల్ 4 ఎక్కడ మార్క్ చేయాలో అర్థమైంది. x ఈక్వల్ 0 పెడితే అంటే y యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్ y స్క్వేర్ ఈక్వల్ టు 12. సో y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 12 అంటే ఇది y ఈక్వల్ టు మైనస్ రూట్ 12, ఇది y ఈక్వల్ టు రూట్ 12. y ఈక్వల్ టు 4 అనే లైన్ గీయాలంటే దీనికి పైన ఉంటుంది రూట్ 16 కదా అది, అంటే ఇలా ఉంటుంది. సపోజ్ లెట్ us say this is y ఈక్వల్ టు 4, y ఈక్వల్ టు 4 రైట్. ఇప్పుడు ఏమంటున్నారు? ఏరియా కర్వ్ ఒక బౌండరీ ఉండాలి, y యాక్సిస్ ఒక బౌండరీ, y యాక్సిస్ ఇది, x యాక్సిస్ ఇది, x యాక్సిస్ ఇది, y ఈక్వల్ టు 4 ఇది. అంటే ఏది చూడండి, నేను పెడతాను చూడండి. దిస్ సో x యాక్సిస్ ఒక బౌండరీ రైట్. చూడండి ఇక్కడ. సో ఇది ఉందా ఇక్కడ, దీనికి y ఈక్వల్ 4 ఒక బౌండరీ రైట్. దీనికి చూడండి y ఈక్వల్ 4, సపోజ్ ఇది ఇన్ క్వాడ్రంట్ 1 కామా క్వాడ్రంట్ 2. సపోజ్ ఇలా అడిగానమ్మా, ఇది క్వాడ్రంట్ 1 కామా క్వాడ్రంట్ 2 లో ఉండాలని చెప్పే ఏరియా. అంటే చూడండి ఒకసారి, ఇది షేడ్ చేశాను కదా. ఈ ఏరియాకి బౌండరీస్, ఈ షేడెడ్ దానికి బౌండరీస్ ఈ మొత్తం కలిపి చూడండి. ఈ మొత్తం కలిపి చూస్తే ఇది ఒక బౌండరీ, ఇది ఒక బౌండరీ ఓకేనా. ఎక్స్ యాక్సిస్ ఒక బౌండరీ, y యాక్సిస్ ఒక బౌండరీ, y ఈక్వల్ 4 ఒక బౌండరీ, అంతే కదా. ఈ ఏరియా మొత్తానికి కూడా ఈ నేను చెప్పిన ఈ బౌండరీస్ లో ఒకటి తీసేయండి, ఏరియాకి మీనింగే లేదు. అర్థమైంది కదా. దేర్ ఫోర్ మనకు రిక్వైర్డ్ ఏరియా ఇన్ క్వాడ్రంట్ 1 అండ్ క్వాడ్రంట్ 2 అంటే ఈ రెండు అన్నమాట. ఈ రెండు చూస్తే మనకు చూడండి, రెండు మనకి ఈ లైన్ ఏంటి, ఇది అడ్డంగా ఉంది అంటే y ఈక్వల్ టు 0, ఇది y ఈక్వల్ టు 0. ఇదేంటిది ఈ లైను, y ఈక్వల్ టు రూట్ 12 అంటే ఇది a1 అనుకుందాం, a1 ఇది a2 సెపరేట్ గా కనుక్కుందాం. అంటే రిక్వైర్డ్ ఏరియా ఇస్ నథింగ్ బట్ a1 ప్లస్ a2, a1 ప్లస్ a2 ఈక్వల్స్ టు ఓకేనా. సో ఇది ఈ ఏరియా a1 అనేది మనకి దీని బౌండరీస్ కర్వ్ ఒకటి, హారిజంటల్ లైన్ y ఈక్వల్ 0, హారిజంటల్ లైన్ రూట్ 12. సో ఇప్పుడు x కనుక్కుంటాం కదా. చూడండి x ఈక్వల్స్ టు మైనస్ y స్క్వేర్ బై 4 మైనస్ y స్క్వేర్ బై 4 ప్లస్ 3, ఇది f ఆఫ్ y. అంటే చూడండి a1 కనుక్కుంటాను, a1 ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ y ఈక్వల్ టు a2, y ఈక్వల్ టు b అంటే 0 టు రూట్ 12, 0 టు రూట్ 12 ఏం రాయాలి, ప్లస్ f ఆఫ్ y dy రాయాలి. అంటే 0 టు రూట్ 12, f ఆఫ్ y అంటే ఇది, f ఆఫ్ y అంటే ఇది y మైనస్ y స్క్వేర్ బై 4 ప్లస్ 3 dy అయిపోయింది. ఇది రిక్వైర్డ్ ఏరియా అంటే ఇది కనుక్కుంటూ వచ్చేస్తుంది రైట్. సో తర్వాత a2 ఈక్వల్స్ టు a2 అంటే చూడండి, a2 కనుక్కోవాలంటే బౌండరీస్ దీనికి ఇక్కడ టర్మినేట్ అయింది అంటే ఇక్కడ ఒక లైన్ ఉంటుంది, హారిజంటల్ లైన్ రూట్ 12, y ఈక్వల్ రూట్ 12 ఒక బౌండరీ, y ఈక్వల్ 4 ఒక బౌండరీ, y యాక్సిస్ ఒక బౌండరీ. అంటే దేర్ ఫోర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటెగ్రల్ a టు b అంటే రూట్ 12 టు 4 ఈ క్వాడ్రంట్ లో ఉంటే ప్లస్ f ఆఫ్ y రాయాలి, ఈ క్వాడ్రంట్ లో ఉంటే మైనస్ f ఆఫ్ y రాయాలి, మైనస్ f ఆఫ్ y.
So therefore root 12 root 2 4 minus సో ఈ ఇంటిగ్రల్ కనుక్కుంటే సమ్మే మనకు రిక్వైర్డ్ ఏరియా. మీకు ఒకవేళ ఇక్కడ మైనస్ రాయడం ప్రాబ్లం అయింది అనుకోండి, A2 సెపరేట్ గా కనుక్కోండి, ఇలా రాయండి ఎప్పుడు కూడా మాడ్యులస్. ఏది రాసినా ప్రాబ్లం ఉండదు, మీకు పొరపాటున ప్లస్ రాశారు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇది కనుక్కునేటప్పుడే మాడ్యులస్ రాయండి. ఇక్కడ నెగిటివ్ వచ్చింది అనుకో, దీంతో యాడ్ చేస్తే మనకు పాజిటివ్ కావచ్చు, అప్పుడు తప్పు వస్తుంది. సెపరేట్ ఏరియాస్ అన్నప్పుడు ఇది కనుక్కుంటున్నారు ఇది కనుక్కుంటున్నారు, ఎప్పుడైనా సెపరేట్ కనుక్కునేటప్పుడు ఇక్కడే మాడ్యులస్ రాసుకోండి. ఇక్కడే మాడ్యులస్ అంటే ఈ వాల్యూ వచ్చిన దానికి మాడ్యులస్ ఉంటుంది. సో ఇది పాజిటివ్ వస్తుంది, గ్రేటర్ దెన్ 0. ఇక్కడే మాడ్యులస్ రాసుకుని ప్రాబ్లం వస్తుంది. డైరెక్ట్ గా మాడ్యులస్ రాయకుండా రాయాలంటే నేను చెప్పిన మైనస్ ఎఫ్ ఆఫ్ బై రాయాలి. ఇలా మాడ్యులస్ రాసుకుంటే అన్ని పాజిటివ్ వస్తాయి. ఈ రెండు కనుక్కొని యాడ్ చేస్తే మనకు రిక్వైర్డ్ ఏరియా. ఇది మీరు సింప్లిఫై చేసుకున్నాం, ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకేనా, రైట్ సైడ్ ఉంది ఇటు అంటే ప్లస్ ఎఫ్ ఆఫ్ బై ఆర్ అదర్వైజ్ మాడ్యులస్, అసలు ప్లస్ మైనస్ లేకుండా మాడ్యులస్ రాయండి, అర్థమైంది కదా. ఇటు లెఫ్ట్ సైడ్ ఉంది, అడ్డంగా ఉంది ఏరియా రాయండి. నేను మాడ్యులస్ రాయకుండా మైనస్ ఎఫ్ ఆఫ్ బై రాశాను, మీరు మాడ్యులస్ పెట్టుకోండి. కాకపోతే ఇది కనుక్కున్న తర్వాత ఇక్కడ రాసుకున్న తర్వాత మాడ్యులస్ రాయకూడదు, సెపరేట్ గా ఏరియా కనుక మాడ్యులస్ రాయాలి. ఇది పాజిటివ్ క్వాంటిటీ, ఇది పాజిటివ్, రెండు అప్పుడే యాడ్ చేయాలి. అంతేగాని ఇది చూడండి, ఇది 12 వచ్చింది, ఇది మైనస్ 6 వచ్చింది, ఈ రెండు యాడ్ చేస్తే 12 మైనస్ 6 రాయకూడదు, తప్పది. ఇక్కడ 12 వచ్చింది, మాడ్యులస్ మైనస్ 6 ఎంత, 6, 12 ప్లస్ 6 18 ఆన్సర్. అర్థమైంది కదా. ఇది సింప్లిఫై చేయండి, నేను నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో నెక్స్ట్ మనకి ఒక ఐఐటీలో అడిగిన మోడల్ చెప్తాను చూడండి ఒకసారి. మోడల్ ఇదే కాన్సెప్ట్ పైన చూడండి, వెరీ ఇంపార్టెంట్ మోడల్. చూడండి, మోర్ దాన్ వన్ కరెక్ట్ ఆన్సర్ ఇలాంటి మోడల్ అడిగారు ఐఐటీ. ద ఏరియా బౌండెడ్ బై y equal to ln x, y equal to ln x comma x equal to 1, y equal to 2 is options చూడండి. ఆప్షన్ A 2e square minus integral 1 to 2 ln x dx, option A. option B 2 into e square minus 1 minus integral 1 to e square ln x dx, option C more than one correct. integral 0 to 2 e power x dx minus 2 ఇది ఒకటి ఇచ్చారు, ఆప్షన్ D. టూ e square minus integral 0 to 1 ln 1 plus x dx. చూడండి ఒకసారి ప్రాబ్లం చూడండి. చూడండి ఇలాంటిది ఐఐటీలో వచ్చాయి. చూడండి గ్రాఫ్ గీస్తాము, అంటే మనం ఏంటి ఈ మూడు బౌండరీస్ తో ఉండే ఏరియా కనుక్కోవాలి. y ఈక్వల్ ln x అంటే log x to the base c is well known graph. ఐఐటీలో ఎప్పుడు గ్రాఫ్ తెలిసేది గీసే విధంగా ఇస్తారు, కాబట్టి ప్రాబ్లము కొంచెం మనకి సబ్జెక్ట్ ప్రకారం చేసేది. y ఈక్వల్ ln x స్టాండర్డ్ గ్రాఫ్, y ఈక్వల్ ln x అమ్మాయి, y ఈక్వల్ ln x log x to the base c అంటే బేస్ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ఇలా ఉంటది, ఇది 1 దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యింది ఇది. సో నెక్స్ట్ x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1 అంటే y యాక్సిస్ కి ప్యారలల్ ఇది 1, ఇదే x ఈక్వల్ టు 1 గీస్తున్నాం, x ఈక్వల్ టు 1 రైట్. సో దిస్ ఈజ్ x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1 లైన్, ఇది ఒక బౌండరీగా ఉండాలన్నారు. తర్వాత y ఈక్వల్ టు 2 అంటే చూడండి బౌండరీ గీస్తున్నాం, y ఈక్వల్ టు 2 అంటే x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది, y ఈక్వల్ టు 2.
ఫస్ట్ ఇవి గీసిన తర్వాత ఈ మూడు బౌండరీస్ గా ఉండే ఏరియా మనం ట్రేస్ అవుట్ చేసుకోవాలి ముందు. సో చూడండి, ఈ మూడు బౌండరీస్ గా ఉండే ఏరియా క్లియర్ గానే ఉంది. ఇది ఒక బౌండరీ, ఇది ఒక బౌండరీ, ఇది ఒక బౌండరీ. క్లియర్ గా దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఏరియా, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఏరియా. అంతే కదా, రిక్వైర్డ్ ఏరియా అది. అది మనం కనుక్కోవాలంటే మనకి దీనికి బౌండరీస్ ఏమున్నాయో ఒకసారి చూసుకుంటే మనకి ఈ కర్వ్ ఒక బౌండరీ, ఓకేనా, ఈ కర్వ్ ఒక బౌండరీ, ఈ హారిజంటల్ లైన్ ఒక బౌండరీ. చూడండి, ఇది వర్టికల్ లైన్ ఒక బౌండరీ, ఇది వర్టికల్ లైన్ ఒక బౌండరీ, ఓకేనా, ఇది వర్టికల్ లైన్ ఒక బౌండరీ, ఇది y ఈక్వల్ 2 ఒక బౌండరీ, ఇది x ఈక్వల్ 1 కూడా ఒక బౌండరీ అని చెప్పారు. అర్థమైంది కదా. సో ఇక x ఈక్వల్ 1 వర్టికల్ లైన్ ఒక బౌండరీ, హారిజంటల్ లైన్ ఒక బౌండరీ. దానికి మన దగ్గర ఫార్ములా ఏం లేదు. అర్థమైంది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీనికి ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు చూడండి, ఇది ఆరిజిన్ అమ్మ, ఇది ఏ, ఈ పాయింట్ ఏ అనుకోండి, ఈ పాయింట్ బి అనుకోండి, ఈ పాయింట్ సి అనుకోండి, ఈ పాయింట్ డి అనుకోండి. ఇప్పుడు నేను OABD అయితే ఈజీ కనుక్కోవచ్చు. ఇది y ఈక్వల్ టు 0, ఇది y ఈక్వల్ టు 0, ఇది రిక్వైర్డ్ ఏరియా ఏ అనుకోండి అమ్మ, రిక్వైర్డ్ ఏరియా ఏ అనుకోండి. మనకి OABD చూడండి ఒకసారి, OABD ఉంది కదా, OABD ఈ మొత్తం ఏరియాకి, OABD ఏరియాకి మనకి బౌండరీస్ ఏమున్నాయి చూడండి. బౌండరీస్, ఇది y యాక్సిస్, ఇది y యాక్సిస్, y డాష్, ఇది x యాక్సిస్. ఈ OABD ఏరియాకి రిక్వైర్డ్ ఏరియా A ఈక్వల్ టు, నేనేం చేస్తాను అంటే OABD ఏరియా మైనస్ రెక్టాంగిల్ OACD తీసేద్దాం అనుకో, OACD తీసేద్దాం అనుకో. OACD ఇది 2 కదా, రెక్టాంగిల్ తెలుసుగా, ఇది 1 ఇది 2, అంతే కదా. ఇప్పుడు OABD అంటే దానికి బౌండరీస్ ఏంటి, కర్వ్, y యాక్సిస్, 2 హారిజంటల్ లైన్స్. అంటే దేర్ఫోర్ ఇంటెగ్రల్ 0 to 2 f of y dy రాయాలి. y ఈక్వల్ టు log x to the base e, అంటే x అంటే ఎంత, e పవర్ y. x అంటే ఎంత, f of y అంటే e పవర్ y, అంటే e పవర్ y dy మైనస్ ఈ మొత్తం ఏరియా వచ్చేస్తాం, ఈ మొత్తం ఏరియా వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం ఏరియాకి కర్వ్ ఒక బౌండరీ, y యాక్సిస్ ఒక బౌండరీ, ఈ హారిజంటల్ లైన్ ఒక బౌండరీ, y ఈక్వల్ టు a, y ఈక్వల్ టు b, ఇది మైనస్ ఈ రెక్టాంగిల్ చూడండి ఒకసారి, ఇది 1 ఇది 2, అంతే కదా. అంటే మైనస్ 1 into 2, therefore y బదులు x రాసేయచ్చుగా, 0 to 2 e పవర్ x dx మైనస్ 2, ఇది 1. ఇది అది మామూలుగా ఇలా చేశారు. అలా కాకుండా దీన్ని ఇంకొక రకంగా చేస్తున్నాను చూడండి, దీన్ని ఇంకొక రకంగా చేస్తున్నాను. ఇలా కనుక్కున్నాను కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇలా కాకుండా నెంబర్ 1 ఇది ఎన్నో ఆప్షన్, సి ఆప్షన్, ఇది కరెక్ట్. సో చూడండి, దీని ఇంటర్ప్రిటేషన్ ఇంకొక రకంగా ఏరియా కనుక్కుంటున్నా చూడండి. ఇంకొక రకంగా ఎలా కనుక్కుంటున్నా అంటే, నేను చూడండి ఇక్కడ బి నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నా, బి నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నా, ఇంకొక రకంగా ఎలా చేస్తున్నా అంటే ఏ ఈక్వల్ టు ఇది ఈ అనుకోండి, ఈ రెక్టాంగిల్ లో నుంచి, అంటే ఏ రెక్టాంగిల్, AEBC మైనస్ AEB ఏరియా ఎంటీగా కనపడుతుంది కదా, అది తీసేద్దాం అనుకుంటున్నా. అలా అయినా చేయొచ్చు కదా, అలా అయినా చేయొచ్చు. ఈ రెక్టాంగిల్ ఏరియా అవుతుంది, ఇది y ఈక్వల్ 2 కదా, ఇది y ఈక్వల్ 2 అయితే x కనుక్కుందాం. y ఈక్వల్ టు 2 అంటే log x to the base e ఈక్వల్ టు 2, log x to the base e ఈక్వల్ టు 2, అంటే ఇదేమైంది, e స్క్వేర్. అంటే ఈ పాయింట్ అనేది 2, e స్క్వేర్ ఇంటర్సెక్షన్ పాయింట్. అంటే ఇదేమవుతుంది, e స్క్వేర్ అయింది x యాక్సిస్ పైన. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ స్క్వేర్, అంటే దీని x కోఆర్డినేట్ ఈ స్క్వేర్ కదా, ఇది ఈ స్క్వేర్ అన్నమాట, ఇది ఈ స్క్వేర్. అప్పుడు ఈ AE లెంత్ ఏమవుతుంది, AE లెంత్ అంటే ఇది ఆల్రెడీ 1, సో ఈ లెంత్ ఈ స్క్వేర్ మైనస్ 1, ఈ స్క్వేర్ మైనస్
1 రెక్టాంగిల్ ఏరియా ఏమవుతుంది ఇది ఈ స్క్వేర్ మైనస్ 1 ఇది ఎంత ఇది 2 ఇది 2 అంటే దేనికో రెక్టాంగిల్ ఏరియా సో రెక్టాంగిల్ ఏరియా అంటే ఇది రెక్టాంగిల్ ఇది రెక్టాంగిల్ సో 2 into e square minus 1 minus AEB చూడమ్మా AEB కి AEB ఏరియాకి బౌండరీ ఇది కర్వ్ ఇది ఒక కర్వ్ రైట్ ఇది ఒక వర్టికల్ లైన్ టర్మినేట్ అయ్యింది అదొక వర్టికల్ లైన్ ఇది ఒక వర్టికల్ లైన్ సో అకార్డింగ్ టు ద ఫార్ములా ఈ ఏరియాకి కర్వ్ ఒక బౌండరీ ఈ వర్టికల్ లైన్ ఒక బౌండరీ ఈ వర్టికల్ లైన్ ఒక బౌండరీ x యాక్సిస్ ఒక బౌండరీ దేర్ఫోర్ ఇంటెగ్రల్ 1 to e square f of x dx ఏ రాయాలి వర్టికల్ లైన్స్ గా log x dx ఇలాగైనా రాయొచ్చు ఇదైనా ఒకటే కాబట్టి ఆన్సర్ 2 into e square minus 1 డిఫరెంట్ ఫార్మాట్ లో ఇచ్చారు ఇది డిఫరెంట్ ఫార్మాట్ లో ఇచ్చారు ఇది సో ఇది ఒక ఆన్సర్ 2 into e square minus 1 minus log x సో ఇది చో ఇంటిగ్రల్ 1 to e square సో ఇది ఒక ఆన్సర్ వచ్చేసింది ఇక్కడ ఇందాక ఆన్సర్ ఏమొచ్చింది ఇది వచ్చింది రైట్ సో ఇప్పుడు మనకి 2 into e square minus 1 అంటే తప్పు 2 into e square minus 1 అంటే తప్పు ఇది చూడండి ఇక్కడ 1 plus x ఇచ్చారుగా ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు 1 plus x ఇచ్చారు చూడండి ఒకసారి 1 plus x ఇక్కడ 1 ఇక్కడ ఇది మార్చుకోండి ఇక్కడ ఇలా కాకుండా ఇలా పెట్టుకోండి ఈ ఆన్సర్ ఇలా పెట్టుకోండి చూడండి ఒకసారి చెప్తాను ఇక్కడ ఆన్సర్ కొంచెం ఇలా పెట్టుకోండి 2 into e square minus 1 minus integral 0 to చూడండి ఇదే ఇంటిగ్రల్ వచ్చింది కదా ఇదే ఇంటిగ్రల్ వచ్చింది ఇందులో నేను x equal to 1 plus y అనే సబ్స్టిట్యూషన్ తీసుకున్నాను ఇక్కడ 1 plus x వచ్చింది కాబట్టి x అనేది నేను 1 plus y తీసుకున్నాను ఈ ఇంటిగ్రల్ ని మారుస్తున్నా అంటే dx ఏమవుతుంది dx equal to dy సో x లిమిట్స్ ఏంటి y లిమిట్స్ ఏంటి x 1 అయింది అనుకో y ఏమైంది 0 x గనక మనకి e స్క్వేర్ అయింది అనుకో y ఏమైంది e స్క్వేర్ మైనస్ 1 దేర్ఫోర్ ఈ ఇంటిగ్రల్ ని మారుస్తున్నా మైనస్ x 1 అయితే y వాల్యూ ఏమైంది 0 x e స్క్వేర్ అయితే y వాల్యూ ఏమైంది e స్క్వేర్ మైనస్ 1 log of 1 plus y dy సో ఈ ఇంటిగ్రల్ అన్న ఒకటే దేర్ఫోర్ this is nothing but 2 into e square minus 1 minus y తీసేసి మొత్తం x పెట్టేయచ్చు చేంజ్ ఆఫ్ వేరియబుల్ y ఉన్నా x ఉన్నా ఇంటిగ్రల్ అదేగా dx therefore ఈ ఇంటిగ్రల్ వాల్యూ అన్నా ఒకటే therefore how many answers b c d మొత్తం అదే వాల్యూ కాకపోతే ఏంటంటే రాసిన విధానం వేరు ఫస్ట్ దాంట్లోనేమో ఈ మొత్తం రెక్టాంగిల్ లో నుంచి ఇది తీసేసాం అప్పుడు ఇది మనకు వచ్చింది అర్థమైంది కదా సెకండ్ స్టెప్ లో ఏం చేసాం ఈ రెక్టాంగిల్ లో నుంచి ఈ ఏరియా తీసేసాం అప్పుడు ఏమొచ్చింది ఇది వచ్చింది ఈ ఇంటెగ్రల్ x ఈక్వల్ 1 ప్లస్ y పెట్టి మార్చేసాం ఇది వచ్చింది మొత్తం ఒకటే కాకపోతే మనం రాసే విధానం ఏంటంటే మనం ఆ ఏరియాని హారిజంటల్ లైన్స్ తీసుకొని ఫస్ట్ సారి రాసాం తర్వాత వర్టికల్ లైన్స్ తీసుకొని రాసాం అలా రాసే విధానాన్ని బట్టి మనకి ఇంటెగ్రల్ కనుక్కుంటే ఇదైనా ఆ వాల్యూ వస్తుంది ఇదైనా ఆ వాల్యూ వస్తుంది డిఫరెంట్ గా ఇస్తారు ఆన్సర్స్ ఇది మనకి బిట్వీన్ హారిజంటల్ లైన్స్ బిట్వీన్ వర్టికల్ లైన్స్ నెక్స్ట్ ఏంటంటే మనకి రెండు కర్వ్స్ ఇప్పుడు మనం చూసిన కర్వ్ ఒకటే ఉంది కర్వ్ ఒకటి x యాక్సిస్ రెండు వర్టికల్ లైన్స్ ఒక మోడల్ కర్వ్ ఒకటి y యాక్సిస్ టూ హారిజంటల్ లైన్స్ ఇప్పుడు ఏంటంటే మనకి టూ కర్వ్స్ నిన్న మీరు అడిగింది డౌట్స్ టూ కర్వ్స్ అన్నమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు వస్తుంది చూడండి ద ఏరియా బౌండెడ్ చూడండి ఒకసారి ద ఏరియా బౌండెడ్ by two curves
y equals to f of x comma y equal to g of x comma two vertical lines ని ఆర్డినేట్స్ అంటారు. ఆర్డినేట్ అంటే మనకి వర్టికల్ లైన్ అని అర్థం. two vertical lines x equal to a x equal to b is అంటే ఇక్కడ 4 బౌండరీస్ ఉంటాయి. x యాక్సిస్ ఉండదు. కర్వ్ ఈ కర్వ్ ఒక బౌండరీ, ఈ కర్వ్ ఒక బౌండరీ, ఈ రెండు వర్టికల్ లైన్స్ రెండు బౌండరీస్. ఇక x యాక్సిస్ ఉండదు. ఈజ్ చూడండి ఇంటెగ్రల్ a to b f of x minus g of x dx where f of x greater than or equal to g of x in closed a comma b. క్లోజ్డ్ a comma b అంటే అర్థం ఏంటంటే f of x అనేది పైన ఉంటది, అప్పర్ కర్వ్ అన్నమాట. అప్పర్ కర్వ్. g of x అనేది లోయర్ కర్వ్ అంటే f of x పైన ఉంటది గ్రాఫ్. లోయర్ కర్వ్. ఇది అప్పర్ కర్వ్, ఇది లోయర్ కర్వ్. అంటే ఇది మైనస్ ఇది మనకి గ్రేటర్ దాన్ 0 పాజిటివ్ ఉంటుంది లోపల. ఆర్ అదర్వైజ్ సింపుల్ గా మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఇలా రాసుకోండి మాడ్యులస్ మీరు కనుక ఇంటిగ్రల్ a to b అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్ రాస్తే రాయవసరం మాడ్యులస్. ఎందుకంటే ఇది ఆల్రెడీ పైనే ఉందిగా, ఈ క్వాంటిటీ పాజిటివ్ ఉంటుంది. అర్థమైంది కదా. మీరు ఏదో ఒకటి రాయాలనుకుంటే మాడ్యులస్ రాసేసుకోవచ్చు. అంటే చూడండి కర్వ్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. సపోజ్ గ్రాఫ్ ఇలా ఉంది. ఇక్కడ మనకి f of x g of x can lie in any quadrants. Any quadrant. అసలు క్వాడ్రంట్ తో సంబంధం ఉండదు. ఓన్లీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకు కావాల్సిన ఏరియాకి f of x ఒక బౌండరీ, g of x ఒక బౌండరీ, టూ వర్టికల్ లైన్స్ టూ బౌండరీస్ ఉన్నప్పుడు ఇంటెగ్రల్ a to b f of x minus g of x dx. ఫస్ట్ అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్ రాస్తాం. మీరు ఏదైనా రాసుకోవచ్చు అనుకుంటే మాడ్యులస్ రాసుకోండి. ఓకేనా. జస్ట్ ఇంకా కర్వ్ పైన x యాక్సిస్ పైన ఉందా, x యాక్సిస్ కింద ఉందా, ఏ కర్వ్ ఎలా ఉంది అలాంటివి చూసుకోవసరం. డైరెక్ట్ గా అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్. సపోజ్ చూడండి కర్వ్స్ ఇలా ఉన్నాయమ్మా. కర్వ్స్ ఇలా ఉన్నాయి చూడండి ఒకసారి. ఒక కర్వ్ ఇలా ఉంది, ఒక కర్వ్ ఇలా ఉంది. ఓకేనా. సో ఇది f of x. నేను చెప్తున్న అప్పర్ కర్వ్ అంటే అప్పర్ కర్వ్ ఎప్పుడు మనం f of x తీసుకుంటాం, లోయర్ కర్వ్ ఎప్పుడు కూడా g of x తీసుకుంటాం. ఇలా రెండు కర్వ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఇది ఒక వర్టికల్ లైన్ అమ్మా. ఇంకా x యాక్సిస్ అనేది ఇంకా తీసుకో. ఈ 4 బౌండరీలే నేను అడిగింది. ఈ 4 బౌండరీస్ తో ఉండేదేగా అడిగింది. రెండు కర్వ్స్ రెండు బౌండరీస్, రెండు వర్టికల్ లైన్స్ రెండు బౌండరీస్. చూడండి ఇప్పుడు ఇదేగా ఏరియా, దిస్ ఏరియా, ఈ ఏరియా అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ ఏరియా బౌండెడ్ బిట్వీన్ టూ కర్వ్స్. ఏరియా బౌండెడ్ బిట్వీన్ టూ కర్వ్స్ అండ్ టూ వర్టికల్ లైన్స్. ఇందులో ఈ బౌండరీస్ లో ఏది కూడా x యాక్సిస్ కాదు. ఇప్పుడు దిస్ రిక్వైర్డ్ ఏరియా యూ కెన్ ఈజీలీ జడ్జ్. చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ పైన కర్వ్ ఉందా, ఇది x యాక్సిస్ తో చేసిన ఈ మొత్తం ఏరియా ఉంది కదా, ఈ మొత్తం ఏరియా అదేంటది ఇంటిగ్రల్ a to b f of x dx. ఇది మొత్తం అన్నమాట. మైనస్ ఈ కింద చిన్న వైట్ ఏరియా ఉంది కదా, ఇదేమైంది ఈ g of x వర్టికల్ లైన్స్ మధ్యలో x యాక్సిస్ బౌండ్ అయిన ఏరియా. అంటే ఈ చిన్న ఏరియా ఏంటి, ఇంటిగ్రల్ a to b g of x. అదే రాసింది అక్కడ. ఇంటిగ్రల్ a to b f of x dx మైనస్ ఇంటిగ్రల్ a to b g of x dx. డైరెక్ట్ గా ఇంక మనం ఏంటంటే మనం ప్లాట్ చేసుకున్న ఏరియా గనక పైన ఒక కర్వ్ ఉంది, కింద ఒక కర్వ్ ఉంది, రెండు వర్టికల్ లైన్స్ లెఫ్ట్ టు రైట్ ఉన్నాయి. అప్పుడు ఇంటిగ్రల్ a to b అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్. ఇంకంతే. కర్వ్స్ ఏ క్వాడ్రంట్ లో అయినా ఉండొచ్చు, పైన కింద ఏమి ఉండదు, ఎక్కడ ఉన్నా సరే ఇంతే. ఇంటిగ్రల్ a to b f of x dx
ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సపోజ్ ఒక్కొక్కసారి కర్వ్స్ ఇలా ఉంటాయి చూడండి, ఇంకప్పుడు ఓన్లీ 2 బౌండరీస్ ఇస్తారు. ఇలా ఒక కర్వ్ ఉంటుంది, ఇలా ఒక కర్వ్ ఉంటుంది, రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఓన్లీ వర్టికల్ లైన్స్ బౌండరీస్ ఇవ్వరు, ఏరియా బౌండెడ్ బై 2 కర్వ్స్, ఇంకెలా అడుగుతారు అంతే. అంటే ఇంకా వర్టికల్ లైన్స్ బౌండరీస్ ఉండవు దీనికి, ఈ రెండే ఇట్లా క్లోజ్ అయిపోయింది కర్వ్స్ తోని, రెండే బౌండరీస్, పైన కర్వ్ ఒకటి కింద కర్వ్ ఒకటి. అప్పుడు ఇది ఉంది కదా, ఈ వర్టికల్ లైన్ వేసుకోవాలి, ఈ వర్టికల్ లైన్ అంటే ఆటోమేటిక్ గా ఇంకా బౌండరీస్ అయిపోతాయి. ఇది ఏ ఇది బి అనుకుంటే అప్పుడు ఇంటర్వల్ ఏ టు బి అప్పర్ కర్వ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ లోయర్ కర్వ్ అంటే జీ ఆఫ్ ఎక్స్. ఇలా మనకి ఇంటర్సెక్ట్ అయ్యి క్లోజ్ అయినప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోండి, అది ఎక్స్ ఈక్వల్ టు ఏ ఎక్స్ ఈక్వల్ టు బి, ఇంటర్వల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. చూడండి ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి ప్రాబ్లం చూడండి. ఏరియా బౌండెడ్, చూడండి ఒకసారి, ఏరియా బౌండెడ్ బై నెంబర్ 1 y equal to e power x comma y equals to minus x square plus 4x minus 3 comma x equal to 0 comma x equal to 3. ఇలా ఇదొక కర్వ్, ఒక బౌండరీ, ఇదొక బౌండరీ, ఇదొక బౌండరీ, ఇదొక బౌండరీ. ఇలా కనపడంగానే మీరు ఇంటిగ్రల్ 0 to 3 1 minus అనదర్ రాయకూడదు, ఎందుకంటే మనకి ఈ ఇంటర్వెల్ లో ఏది పైన ఉందో ఏది కిందో తెలియాలి రాయడానికి, గ్రాఫ్ తీసుకోవాలి. చూడండి y ఈక్వల్ e పవర్ x మనకు తెలుసు, అట్లానే y ఈక్వల్ ఇది మనకి కామన్ తీసుకొని పర్ఫెక్ట్ స్క్వేర్ లో కన్వర్ట్ చేయాలి, ప్లస్ 3 పారాబోలా కదా ఇది మైనస్ ఆఫ్, చూడండి ఎలా రాస్తున్నాం, x మైనస్ 2 హోల్ స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ లో కన్వర్ట్ చేయండి దిస్. సో therefore y ఈక్వల్స్ టు మైనస్ x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 7. అంటే మనకి కర్వ్ ఎలా వస్తుంది, x మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ y మైనస్ 7. ఇది కర్వ్. అంటే మనకి 2,7 మరి మైనస్ 3 సారీ మైనస్ 3 అమ్మ మైనస్ 3. సో మైనస్ 3 అనేసరికి మనకి ప్లస్ 4 ప్లస్ 1 అంటే y మైనస్ 1. సో ఫస్ట్ పారాబోలా ప్లాట్ చేస్తున్నాం, చూడండి పారాబోలా ప్లాట్ చేయండి, ఫస్ట్ కర్వ్స్ ప్లాట్ చేయాలి. సో దేర్ఫోర్ దీని వర్టెక్స్ ఎంత, దీని వర్టెక్స్ వచ్చేసరికి 2,1 పెట్టుకొని ఇలా గీసుకోవాలి కిందకి డౌన్, ఎందుకంటే కాన్స్టెంట్ నెగటివ్ ఉంది ఇక్కడ. చూడండి డయాగ్రామ్ గీస్తున్నాను, 2,1 పెట్టుకోండి. 2,1 ఎక్కడ ఉంటుంది, 2,1 ఇది 2 రైట్, ఇది 1. సో వర్టెక్స్ ఇక్కడ ఉంది, వర్టెక్స్ పెట్టుకొని మీరు గీసుకోవాలి. చూడండి అంటే ఇది గీసేటప్పుడు రెండు చోట్ల ఇలా ఇంటర్సెక్ట్ అయ్యింది ఇలా. అంటే ఈ పాయింట్స్ ఏమవుతాయి మనం కనుక్కోవచ్చు, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 3 ఈక్వల్ టు 0. ఆ పాయింట్స్ కనుక్కోవచ్చు మనం కావాలంటే. y యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయ్యేగా 1 3 అంటే ఇది 1 ఇది 3 అన్నమాట, ఇది కర్వ్ రైట్. సో తర్వాత మనకి y ఈక్వల్ e పవర్ x అంటే మనకి ఎలా ఉంటది, e పవర్ x అని చూడండి ఒకసారి, ఇలా ఉంటుంది. ఇది y ఈక్వల్ e పవర్ x, ఇదేమో మనకి y ఈక్వల్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 3. ఇప్పుడు x ఈక్వల్ 0 x ఈక్వల్ 3, x ఈక్వల్ 0 అంటే ఇది, x ఈక్వల్ 0, x ఈక్వల్ 3 అంటే ఇది, అంటే x ఈక్వల్ 3 అంటే ఇలా గీయండి, ఇది x ఈక్వల్ 3. ఇప్పుడు ఇది బౌండరీగా ఉన్నాయి చూడండి, ఇదిగో ఇది ఈ కర్వ్ ఒక బౌండరీ, ఈ కర్వ్ ఒక బౌండరీ, ఇది ఒక వర్టికల్ లైన్, ఇది ఒక వర్టికల్. అంటే మనకు కావాల్సిన ఏరియా ఏంటిది, ఇది
రిక్వైర్డ్ ఏరియా అంటే మనకి ఇది నేను షేడ్ చేశాను కదా, ఇది కింద ఇది రాదు మళ్ళీ ఇది. సో ఇది షేడ్ చేసిన ఏరియా. ఈ షేడ్ చేసిన ఏరియాకి బౌండరీస్ ఒకసారి చూసుకోండి. అప్పర్ కర్వ్ ఇది ఎఫ్, లోయర్ కర్వ్ ఇది జి, రైట్? లోయర్ కర్వ్ ఇది జి, వన్ వర్టికల్ లైన్ అంటే మనకు ఆన్సర్ ఏంటి? ఏ టు బి 0 to 3. ఏ అంటే 0, బి అంటే 3. అప్పర్ కర్వ్ e పవర్ x మైనస్ లోయర్ కర్వ్ అప్పర్ కర్వ్ f ఆఫ్ x మైనస్ లోయర్ కర్వ్. ఇంక దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి అంటే ఏమొస్తుంది? e పవర్ x ప్లస్ x క్యూబ్ బై 3 ప్లస్ x క్యూబ్ బై 3 ఇంటిగ్రేషన్ మైనస్ 4x కి మైనస్ 2x స్క్వేర్ మైనస్ 3x. therefore 0 to 3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? e క్యూబ్ ప్లస్ 27/3 9 మైనస్ 2 into 9 అమ్మ 18 మైనస్ 3 into 3 9 మైనస్ 0 సబ్స్టిట్యూట్ చేయండి 1. అదే ఆన్సర్. సో 9 క్యాన్సిల్, మైనస్ 19 e పవర్ e క్యూబ్ మైనస్ 19. ఇది ఏరియా. అర్థమైంది కదా? అట్లా మనం ప్లాట్ చేసుకున్న ఏరియాలో కనుక బౌండరీస్ అప్పర్ కర్వ్ ఒకటి ఉంటుంది, లోయర్ కర్వ్ ఒకటి ఉంటుంది, 2 వర్టికల్ లైన్స్ 2 బౌండరీస్ గా ఉంటాయి. అప్పుడు మనం ఇంటిగ్రల్ ఏ టు బి అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్ రాయడం ఏరియా అంటే. ఇంకో ప్రాబ్లం. So next problem. So area bounded by curves. ఇంకేవి ఇవ్వరు, రెండు కర్వ్స్ ఇస్తారు. చూడండి x² + 2 కామా ఒక లైన్, ఒక పారాబోలా ఒక లైన్, అంటే ఈ రెండు బౌండరీస్ గా ఉండే ఏరియా కావాలి. చూడండి డయాగ్రామ్. y = x² + 2 అంటే మనకు పారాబోలా, వెల్ నోన్ పారాబోలా. y = x² + 2 అంటే ఎలా ఉంటది? x² ఇది పైకి 2 యూనిట్స్ అన్నమాట. అంటే x² + 2 అంటే ఇది. x + y = 4 అంటే x/4 + y/4 = 1. అంటే 4y ఇంటర్సెప్ట్ అన్నమాట. ఇలా 4 ఇది 4 అంటే ఇలా ఉంటుంది లైన్. చూడండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ కర్వ్ ఈ లైన్ గీసా. ఎందుకని రెండు బౌండరీస్ ఇచ్చారంటే ఇంటర్సెక్ట్ అయింది కదా, క్లోజ్ అయిపోయింది. ఇంక ఇంటర్సెక్షన్ అయింది కదా, ఇంక ఈ రెండింటి మధ్య ఇంకో బౌండరీ అవసరం ఆ ఏరియాకి. ఇంక ఇది రిక్వైర్డ్ ఏరియా. చూడండి నేను షేడ్ చేస్తున్నాను, అది రిక్వైర్డ్ ఏరియా. మనం ఏం చేస్తామంటే ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ యొక్క x కోఆర్డినేట్ కనుక్కుంటాం. అదే ఒక బౌండరీ, ఇదే ఒక బౌండరీ. ఇది x = a, ఇది x = b. ఆ రెండు సాల్వ్ చేసి మనం ఆ ab కనుక్కుంటే ఇంకా అవే వర్టికల్ లైన్స్. సో చూడండి ఈ ఏరియాకి క్లోజ్ అయినాయి కదా, ఈ వర్టికల్ లైన్ ఒక బౌండరీ, ఈ వర్టికల్ లైన్ ఒక బౌండరీ, అప్పర్ కర్వ్ లైన్, లోయర్ కర్వ్ అంటే ఈ రెండు సాల్వ్ చేద్దాం. అంటే y = 4 - x తీసుకెళ్ళి అందులో పెట్టేస్తాం. 4 - x = x² + 2. 4 - x = x² + 2 అంటే ఏమొస్తుంది మనకి? -2 = 0. సాల్వ్ చేసేస్తే x + 2 * x - 1 = 0. -2, 1
అంటే ఇది x ఈక్వల్ టు -2 అంటే ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ యొక్క x కోఆర్డినేట్ ఇదే కదా x ఈక్వల్ టు -2 ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ యొక్క x కోఆర్డినేట్ ఇది x ఈక్వల్ టు 1 నౌ లుక్ ఎట్ హియర్ వాట్ ఈస్ ద ఏరియా కర్వ్ ఫస్ట్ కర్వ్ చూడండి పైన కర్వ్ ఏముంది లైన్ పైన కర్వ్ అంటే y ఈక్వల్ టు 4 మైనస్ x ఇది f ఆఫ్ x అన్నమాట y ఈక్వల్ టు f ఆఫ్ x కదా f ఆఫ్ x తర్వాతది y equal to x square plus 2. This is g of x. So therefore, what is our formula? Integral -2 to 1. -2 to 1. -2 to 1. Upper curve ఏది? f of x అంటే 4 minus x. Minus of lower curve g of x. నేనేం చెప్తున్నా అంటే మీరు ఒకవేళ ఇలా కనుక మీరు ముందు రాశారనుకో ఎప్పుడు ఇలా మాడ్యులస్ పెట్టుకోండి మాడ్యులస్ డైరెక్ట్ గా ఇలా నేను రాసినట్టు రాస్తే కనుక మాడ్యులస్ అవసరం మీరు ఇది ముందు ఈ తర్వాత రాశారనుకో మీకు నెగిటివ్ వస్తుంది అందుకని మీరు మాడ్యులస్ పెట్టుకోవచ్చు ప్రతిదానికి కూడా కనుక్కునేటప్పుడు క్లారిటీ తోటి పైది మైనస్ కింది రాస్తే మనకు మాడ్యులస్ అవసరం డైరెక్ట్ గా వచ్చేస్తుంది ఏరియా అర్థమైంది కదా సో ఇప్పుడు దీన్ని కనుక్కోవాలంటే ఇంటిగ్రేషన్ చేసుకోవటమేగా సో -2 to 1 అంటే మనం కనుక్కోండి 4x రాస్తున్నాం ప్రతి ఒక్కటి 4x -2 to 1 ఓకేనా minus x square by 2 minus 2 to 1 ఓకేనా minus x cube by 3 minus x cube by 3 minus 2 to 1 minus 2 to 1 ఇక్కడ 4 minus 2 కదా ఇక్కడ 2x రాసేసి సరిపోయింది ఇంకా 4 minus 2 into x దీనికి వస్తుంది ఈ వాల్యూ కనుక్కోండి ఇదే ఆన్సర్ అర్థమైంది కదా ఈ వాల్యూ వాల్యుయేట్ చేసుకోండి బేసిక్ మోడల్ అట్లా మనకి రెండు కర్వ్స్ బౌండరీస్ ఇచ్చారంటే అర్థం ఏంటంటే రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి ఇంకొక బౌండరీ అవసరం ఉండదు అర్థమైంది కదా ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయి కదా దాని దగ్గర x కోఆర్డినేట్స్ కనుక్కుంటే అవే మనకి బౌండరీస్ అవుతాయి అందుకనే 2 ఇస్తారు ఇందాక అవసరం ఎందుకంటే ఆ రెండు కూడా ఇంటర్సెక్ట్ అయ్యి క్లోజ్ కాల ఏరియా అందుకని ఇటు వర్టికల్ లైన్స్ రెండు బౌండరీస్ అవసరం అయినాయి అందుకే ఇచ్చారు అవి రెండు ఇందాక క్వశ్చన్లు ఇవ్వలేదు అనుకో ఏరియా ఇన్ఫైనైట్ అయిపోయింది అర్థమైంది కదా ఏరియా బౌండెడ్ బిట్వీన్ టూ కర్వ్స్ అంటే మధ్యలో ఏముంది శూన్యం ఉంది బూడిద ఉంది అర్థమైంది కదా అది సో ఇట్లా మనకి రెండు ఇచ్చారంటే క్లోజ్ అయిపోయింది ఏరియా అప్పుడు మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ కనుక్కోవాలి చూడండి ఒకటి ఐఐటిలో అడిగిన క్వశ్చన్ చూద్దాం చూడండి ఐఐటిలో అడిగిన క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం ఇది బేసిక్ మోడల్ ఇది కొంచెం ఇవాల్యుయేట్ చేసుకుందాం చూడండి ఐఐటిలో ఇచ్చిన ప్రాబ్లం ఇస్తాను చూడండి ఒకసారి మెయిన్స్ లో ఇచ్చిన ప్రాబ్లం సేమ్ మోడల్ ఎప్పుడైనా ఒక పారాబోలా ఒక లైన్ ఇస్తారు మెయిన్స్ లో ఎక్కువ సార్లు అడుగుతారు ఒక పారాబోలా ఒక లైన్ ఎందుకంటే పారాబోలా లైన్ అనేది మనకి ఏరియా చాప్టర్ లో చాలా వెరీ ఇంపార్టెంట్ 2 గ్రాఫ్స్ చూడండి సపోజ్ ఎలా అడిగారు చూడండి క్వశ్చన్ ద ఏరియా జాగ్రత్త ఫాలో ద ఏరియా described by x comma y ఎలా అడిగారంటే x comma y where y square less than or equal to 2x comma y greater than or equal to 4x minus 1 అర్థమైంది కదా నేను ఇందాక పారాబోలా లైన్ ఇచ్చా కానీ ఇక్కడ x కామా y అనే పాయింట్స్ ఈ రీజియన్ లో ఉన్నాయని y స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2x ఎక్కడ ఉందో మనకు ప్లాట్ చేయడం తెలుసు ఈ లైన్ ఎక్కడ ఉందో ప్లాట్ చేయడం తెలుసు ఇలా సాటిస్ఫై రీజియన్ యొక్క ఏరియా కనుక్కోమంటారు అందులో ఏమీ ఉండదు వింత అక్కడ వాడి ఎగ్జామ్ లో ఇలా ఇచ్చిన మనకి ఈ రెండింటి మధ్య బౌండ్ అయ్యే ఏరియా కదా అదే ఇండైరెక్ట్ గా అడుగుతున్నాడు అంతే చూడండి మనకు ఫస్ట్ ఈక్వాలిటీ ఎత్తేయండి ముందు లైన్ గీయండి అంటే నేనేం చేస్తున్నా అంటే y స్క్వేర్ ఇలా తెచ్చేయండి ఇలా తెచ్చేసి ఓకేనా
సో లైన్ ఏమో అటు తీసిరండి, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి లాగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0. లైన్ ఏమో ఇలా, పారాబోలాను ఇలా. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈక్వల్ టు 0 పెట్టుకొని కర్వ్స్ గీసాను. ఇన్ఈక్వాలిటీ ఇస్తే వరి కావాల్సిన పని ఏం లేదు. ఈక్వల్ టు 0 పెట్టుకొని గీసేసేయండి ముందు. వై స్క్వేర్ ఈక్వల్ 2x చాలా సింపుల్ పారాబోలా ఇది. అర్థమైంది కదా, ఇలా ఉంటది. అర్థమైంది కదా. ఈ లైన్ ఎలా ఉంటది, ఇంటర్సెప్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోండి ప్రశాంతంగా గీసుకోకండి. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు పారాబోలా లైన్ గీసేయండి కంఫర్టబుల్ గా. ఈ ఇన్ఈక్వాలిటీ ముందు పక్కన పెట్టేయండి. అర్థమైంది కదా. కర్వ్లు గీసేయండి ముందు. వై స్క్వేర్ ఈక్వల్ 2x, వై స్క్వేర్ ఈక్వల్ 2x అంటే మనకి స్టాండర్డ్ పారాబోలా వై స్క్వేర్ ఈక్వల్ 4ax. ఇది దిస్ ఈస్ ద వన్, రైట్. గీసా తర్వాత x బై 1/4 ప్లస్ y బై -1 అంటే 1/4 ఇక్కడ ఉంటుంది, 1/4 ఇక్కడ ఉంటుంది, -1 ఇక్కడ ఉంటుంది. చక్కగా ఆ లైన్ గీసేసేయండి. ఇది లైన్, ఓకేనా. ఇది మనకి 4x మైనస్ y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇది y స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్ టు 0 పారాబోలా. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మనకి y స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2x, y స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2x అంటే పారాబోలాకి లోపల ఒక రీజన్ ఉంటుంది, బయట ఒక రీజన్ ఉంటుంది. అర్థమైంది కదా. y స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2x అంటే అసలు ఏదైతే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి, ఇక్కడ పాయింట్ చాలా పాయింట్లు ఉంటాయి కదా. 2,0 ఇక్కడే ఉంటది కదా. 2,0 2,0 ఇందులో పెట్టండి. ఇందులో పెడితే 2,0 ఇందులో పెడితే 2,0 ఇందులో పెడితే 0 ఇందులో అన్నమాట 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అంటే ఈ పాయింట్ కి ఇదేమైంది లెస్ దాన్ 0 అంటే ఈ ఇచ్చిన y స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 2x ఉంది కదా. అట్లాంటి x అన్ని పారాబోలాకి ఇన్సైడ్ ఉంటాయి. పారాబోలాకి ఈ ఇచ్చింది ఇన్సైడ్ పారాబోలా అని, ఈక్వల్ టు 2x అంటే పైన ఉంటది. ఇలా ఇచ్చింది ఇన్సైడ్ ఉంటాయి x, y. అదొక్కటే కాదు కదా, ఇది కూడా చూడాలిగా. ఇది ఉంది కదా, ఈ లైన్ ఇది కదా. ఈ లైన్ కి ఇటు సైడ్ రీజన్ ఒకటి ఉంటది, ఇటు సైడ్ రీజన్ ఒకటి ఉంటది. అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఈ ఇచ్చింది లైన్ కి పారాబోలా వదిలేసేయండి, లైన్ కి ఈ సైడ్ ఆ సైడ్ ఉంటుందా చూసుకోవాలి. సో ఇప్పుడు ఈ సైడ్ 0 0 ఉంది కదా, 0 0 పెట్టామనుకో ఇందులో 0 -0 -1 అంటే లైన్ కి ఈ సైడ్ ఏమవుతుందమ్మా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు రెండింటిని సాటిస్ఫై చేయాలి. ఒక x, y ఎలా ఉండాలంటే లైన్ కి ఈ సైడ్ ఉండాలి, పారాబోలా లోపల ఉండాలి. అంటే రిక్వైర్డ్ రీజన్ రిక్వైర్డ్ x, y ఎక్కడ ఉంటుంది, ఇంటర్సెక్షన్. పారాబోలాకి ఇన్సైడ్ ఉంటుంది, లైన్ కి ఈ సైడ్ ఉంటుంది, అంటే ఇంటర్సెక్షన్. ఇదేగా ఇంక ఏరియా. సో దిస్ ఈస్ ద ఏరియా యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. దిస్ ఈస్ ద ఏరియా యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అన్నమాట. ఈ ఏరియా కనుక్కోవాలి. సో ఈ ఏరియా ఇవాల్యుయేట్ చేయాలి. ఈ ఏరియా ఇవాల్యుయేట్ చేయడానికి మనం ఏం చేయాలి చూద్దాం. ఈ ఏరియా ఇవాల్యుయేట్ చేయడానికి మనం చూద్దాం. చూడండి, ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఇవాల్యుయేట్ చేస్తున్నాం. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఇవాల్యుయేట్ చేద్దాం. ఇంటర్సెక్షన్ పాయింట్స్ కనుక్కుంటాం. చూడండి, ఇంటర్సెక్షన్ పాయింట్స్, రైట్. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ కనుక్కుంటాం. చూడండి, సో y స్క్వేర్ ఈక్వల్ టు 2x, y ఈక్వల్ టు 4x మైనస్ 1, 4x మైనస్ 1 సాల్వ్ చేస్తాను. చూడండి, సో y ఈక్వల్ టు 4x మైనస్ 1. నేను y వాల్యూ సాల్వ్ చేస్తాను. y వాల్యూ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను. x అంటే ఎంత, y ప్లస్ 1/4. x అంటే ఎంత, y ప్లస్ 1/4. చూడండి, అంటే ఇది అడ్డంగా ఉంది ఏరియా. ఇప్పుడు ఈ లైన్ కి మధ్యలో ఉంది. ఈ తర్వాత ఫార్ములా వస్తుంది, ప్రస్తుతానికి చేయొచ్చు. చూడండి, ఈ లైన్ కి మధ్యలో ఉంది. అంటే ఇలా వర్టికల్ గా లేదు, ఇందాకట్లాగా ఇలా అడ్డంగా ఉంది. ఓకేనా. అందుకని ఈ లైన్ కనుక్కొని మనం చెప్తాను. చూడండి ఎలా చేయాలి. x ఈక్వల్ టు y ప్లస్ 1/4, రైట్. y ప్లస్ 1/4 ఇందులో పెట్టేసి y స్క్వేర్ ఈక్వల్స్ టు ఇక్కడ పెట్టేస్తే y ప్లస్ 1/2 అంటే ఏమొస్తుంది 2y స్క్వేర్ మైనస్ y మైనస్ 1 ఈక్వల్ టు 0.
సో దీని క్వాడ్రాటిక్ కాబట్టి రూట్స్ 2y square minus 2y plus y minus 1 equal to 0. 2y into y minus 1 plus, so factorize చేస్తే 2y plus 1 into ఇది. therefore y values ఏమొచ్చింది మనకి అంటే చూడండి ఒకసారి y వాల్యూస్ మనకి -1/2 చూడండి -1/2 ఇది 1 ఓకేనా. ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది ఈ ఏరియా, మనకు కావాల్సింది ఈ ఏరియా. సో ఇప్పుడు చూడండి 4x minus y minus 1 equal to 0, 4x minus y minus 1 equal to 0 అనే లైన్ ఉంది కదా. -1/2 కి 1 కి అంటే ఈ ఏరియా చూడండి టోటల్ గా చూడండి ఇక్కడ ఇప్పుడు లైన్ ఉంది కదా, లైన్ ఈ లైన్ కి ఈ టూ హారిజంటల్ లైన్స్ కి y యాక్సిస్ కి మధ్య ఉన్న ఏరియా కనుక్కోండి. అంటే చూడండి ఒకసారి ఇంటెగ్రల్ చూడండి, ఇది ఒక హారిజంటల్ లైన్ అండి, ఇది ఒక హారిజంటల్ లైన్, ఇది ఒక హారిజంటల్ లైన్ ఓకేనా. ఇలా ఉంది ఇంటెగ్రల్ -1/2 to 1 -1/2 to 1. ఇదిగో ఈ లైన్ కి y యాక్సిస్ కి టూ హారిజంటల్ లైన్స్ మధ్య బౌండ్ ఉన్న ఏరియా ఈ మొత్తం ఏరియా కనుక్కోండి, ఈ మొత్తం ఏరియా అన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటెగ్రల్ -1/2 to 1 లైన్ ఏంటి ఇక్కడ, లైన్ అంటే మనకి 4x minus y minus 1, x ఎంత, x అంటే y plus 1/4, x అంటే y plus 1/4 మైనస్ ఈ ఏరియా కనుక్కున్నా dy మైనస్ ఇంటెగ్రల్ ఈ కర్వ్ చూడండి, ఈ కర్వ్ కి y యాక్సిస్ కి హారిజంటల్ లైన్స్ మధ్య బౌండ్ అయి ఉన్న ఏరియా అంటే -1/2 to 1 కర్వ్ అంటే ఏంటి అక్కడ ఇచ్చింది x = y²/2, కర్వ్ అంటే మనకి ఎలా ఉంది y²/2, సో మైనస్ y²/2 dy. ఎందుకంటే ఈ మనం కావాల్సిన ఏరియా డైరెక్ట్ గా ఇందాక మెథడ్ లో కనుక్కుంటున్నాం. ఇప్పుడు ఈ దీనికి అప్పర్ కర్వ్ లోయర్ కర్వ్ టూ వర్టికల్ లైన్స్ బౌండరీస్ గా లేవుగా, ఈ టూ హారిజంటల్ లైన్స్ ఉన్నాయి. అందుకనే ఏం చేస్తున్నా అంటే ఈ లైన్ చేసే ఏరియా కనుక్కుంటున్నా, ఈ మొత్తం అన్నమాట, ఈ మొత్తం ఏరియా కంటే బౌండరీస్ ఈ లైన్, ఈ హారిజంటల్ లైన్స్ y యాక్సిస్ ఇందాక కనుక్కుంది కదా. ఇంటెగ్రల్ a to b f of y dy మైనస్ ఈ ఏరియా ఉంది కదా, ఈ గ్యాప్ ఉన్న కర్వ్ కి యువతల ఈ వైట్ ఉన్న ఏరియా ఉంది కదా, ఇది రైట్. అదంటే ఏంటి, దాని బౌండరీ ఈ కర్వ్ y యాక్సిస్ టూ హారిజంటల్ లైన్స్, ఇది మైనస్ ఇది చేస్తే మనకు రిక్వైర్డ్ ఏరియా అంటే ఈ ఏరియా చూడండి ఒకసారి. ఈ ఏరియా అంటే 1/4 ఇంటూ y ప్లస్ 1 కి ఇంటిగ్రేషన్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2 ఇంటెగ్రల్ -1/2 to 1 మైనస్ 1/4 into y³/3 minus 1/2 to 1. ఇది ఇవాల్యుయేట్ చేస్తే మన ఏరియా చూడండి, దీనికి y ప్లస్ 1 అంటే y ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2 అన్నమాట. అంటే 1/8 బయట రాయండి, సో 1/8 into y plus 1 whole square minus 1/2 to 1, ఈ 3 బయట రాయండి, minus 1/12 into y³ minus 1/2 to 1. సో ఈ ఇంటెగ్రల్ వాల్యూ కనుక్కుందాం. సో 1/8 into 1 పెట్టేస్తే 4, 1 పెడితే ఎంత 1 plus 1 whole square 4 minus 1/2 పెడితే 1 minus 1/2 whole square, సో 1/2 whole square అంటే 1/4 minus 1/12 into y³ అంటే 1³ అంటే 1 minus of minus 1/8 అంటే 1/8 into 1/8 into
1/8 into 15/4 అమ్మాయి 15/4 minus 1/12 into 9 divided by 8. 9 divided by 8. 3 3s, 3 4s. So 15/32 minus 3/32. అంటే ఎంత 12 divided by 32. So 4 3s, 4 8s. 3 divided by 8 area. ఇది ఏరియా, రిక్వైర్డ్ ఏరియా అన్నమాట. అంటే ఇన్ఈక్వాలిటీ ఇచ్చినప్పుడు పెద్ద వరిగా అవ్వాల్సిన అవసరం లేదు. పారాబోలాకు లోపల బయట లైన్ కి ఏ సైడ్ ఉంది, రెండింటికి ఇంటర్సెక్షన్ ఏరియా ఇంటర్సెక్షన్ రీజియన్ తీసుకోవాలి ఇన్ఈక్వాలిటీ ఇచ్చినప్పుడు. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇంకొకటి ఐఐటీలో ఇచ్చిన మోడల్ చూద్దాం. So find area between curves y square equal to 4x and x square equal to 4y. Y square equal to 4x and two parabolas ఉన్నాయి. Y square equal to 4x, x square equal to 4y. చూడండి two parabolas చూడండి ఒకసారి. Y square equal to 4x అంటే ఇలా ఉంటుంది ఫార్ములా ఇది. ఓకేనా? ఇది x square equal to 4y అంటే ఇలా ఉంటుంది చూడండి ఒకసారి. ఇలా ఉంటుంది. ఓకేనా? ఏరియా బౌండెడ్ బిట్వీన్ టూ కర్వ్స్ అంటే ఇవి ఇంటర్సెక్ట్ అయిపోయినాయి, క్లోజ్ అయిపోయింది అంటే ఈ ఏరియా కనుక్కోవాలి. ఈ ఏరియాకి బౌండరీస్ క్లియర్ గా టూ వర్టికల్ లైన్స్. ఇది ఒక వర్టికల్ లైన్, ఇదేమో x ఈక్వల్ టు 0. ఈ పాయింట్ కనుక్కుంటే ఈ ఏరియా మనకి ఈ రెండు వర్టికల్ లైన్స్ ఇందాకున్న ఏరియా హారిజంటల్ గా ఉంది, అందుకే అలా కనుక్కున్నాం. ఈ రెండు వర్టికల్ లైన్స్ x ఈక్వల్ 0 ఒక బౌండరీ, ఇది ఒక బౌండరీ. ఈ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింట్ యొక్క x కోఆర్డినేట్ కనుక్కుంటున్నాం. సో y స్క్వేర్ ఈక్వల్ టు ఇది కాబట్టి y స్క్వేర్ ఈక్వల్ టు 4x లో ఇక్కడ y అంటే ఏంది సెకండ్ దాంట్లో x స్క్వేర్ బై 4. ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఫస్ట్ దాంట్లో x స్క్వేర్ బై 4 పెడితే x పవర్ 4 డివైడెడ్ బై 16 ఈక్వల్ టు 4x. సో x పవర్ 4 ఈక్వల్ టు 64x. సో x కామన్ తీయండి. x క్యూబ్ మైనస్ అంటే x ఈక్వల్ 0, x క్యూబ్ ఈక్వల్ టు 64 అంటే x ఈక్వల్ టు 4. అంటే ఇదేమవుతుందో ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర x ఈక్వల్ టు 4. x ఈక్వల్ టు 4. నౌ చూడండి ఈ ఏరియాకి బౌండరీస్ అప్పర్ కర్వ్ ఇది f, ఇది f. లోయర్ కర్వ్ ఇది g. లోయర్ కర్వ్ అంటే g. సో therefore what is the required area? Integral a to b. ఫస్ట్ కర్వ్ చూడండి, ఫస్ట్ కర్వ్ ఉంది కదా y రాయాలి. ఫస్ట్ కర్వ్ అంటే y ఎంత √4x. అప్పర్ కర్వ్ అంటే ఇది √4x మైనస్ y అంటే x స్క్వేర్ బై 4. ఎప్పుడు x లో రాయాలి, x స్క్వేర్ బై 4 dx. సో therefore ఈ ఇంటిగ్రల్ ఎవాల్యుయేట్ చేద్దాం. అంటే ఏమొస్తుంది 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 4 √x dx మైనస్ 1/4 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 4 x స్క్వేర్ dx. రైట్? ఇది ఎవాల్యుయేట్ చేస్తే సో therefore 2 ఇంటూ √x అంటే x పవర్ 3/2 డివైడ్ బై 3/2 అంటే 2/3 బయట రాయండి.
x power 3 by 2, 0 to 4, this is the one, minus x square into x cube by 3, 1 by 4 into 1 by 3 into x cube 0 to 4, అంటే 4 by 3 into 4 by 3 into చూడండి 4 power 3 by 2 అంటే 2 square to the power 3 by 2 అంటే 2 cube అంటే 8, ఇది 8 minus 1 by 12 into 1 by 12 into 4 cube అమ్మ 4 cube అంటే 64, 4 3s 4 3s 4 16s, LCM తీస్తే 3. So then 8 into 4 32 minus 16, 16 by 3 area, 16 by 3 ఈ ఏరియా మనకి 16 by 3 స్క్వేర్ యూనిట్స్ ఉంటుంది. చూడండి కర్వ్స్ మనం డ్రా చేసామా, డ్రా చేసిన తర్వాత ఏరియా క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయినప్పుడు ఈ x కనుక్కున్నాం. అంటే ఈ ఏరియాకి బౌండరీస్ అప్పర్ కర్వ్, లోయర్ కర్వ్, 2 వర్టికల్ లైన్స్. అందుకని ఇంటిగ్రల్ 0 to 4 అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్ రాశారు. ఇప్పుడు రెండు పారాబోలాస్ ఉన్నప్పుడు ఒక ఫార్ములా ఉంది చూడండి, ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఫార్ములా ఈస్ y square equal to 4ax, x square equal to 4by. ఏరియా ఫార్ములా గుర్తుంచుకోవాలి. 16 by 3 AB, 16 by 3 AB. ఇక్కడ a అంటే ఎంత, 4a equal to 4, ఇక్కడ a అంటే 1, ఇక్కడ b అంటే ఎంత, b equal to 1. ఆన్సర్ ఈజ్ ఏరియా ఈక్వల్ టు 16 by 3 into 1 into 1, 16 by 3. అదే వచ్చింది ఫార్ములా. ఇది y స్క్వేర్ ఇలానే వస్తుంది. y స్క్వేర్ ఈక్వల్ టు 4ax, x స్క్వేర్ ఈక్వల్ టు 4by అంటే ఏరియా ఈజ్ 16 by 3 AB, 16 by 3 AB. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ఇది కూడా మనకి ఐఐటీలో అడిగింది చూడండి. ద ఏరియా బౌండెడ్ బై y ఈక్వల్స్ టు ఒక పారాబోలా ఇచ్చారు, x minus 1 హోల్ స్క్వేర్. చూడండి y ఈక్వల్ టు x minus 1 హోల్ స్క్వేర్, కామా y ఈక్వల్ టు x plus 1 హోల్ స్క్వేర్, కామా y ఈక్వల్ టు 1/4, y ఈక్వల్ టు 1/4. చూడండి ఒకసారి ఈ కర్వ్ ఈ లైన్ బౌండరీగా ఉండే ఏరియా కనుక్కోవాలి. చూడండి రెండు కర్వ్స్ గీద్దాం. y ఈక్వల్ టు x minus 1 హోల్ స్క్వేర్, y ఈక్వల్ టు x minus 1 హోల్ స్క్వేర్ అంటే ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ y ఈక్వల్ టు x minus 1 హోల్ స్క్వేర్. ఇది అంటే x స్క్వేర్ ని రైట్ 1 యూనిట్ జరపాలి, x minus 1 హోల్ స్క్వేర్, or otherwise vertex is 1, 0, 1, 0 and the parabola will be like this, right? y equal to x plus 1 whole square, vertex is minus, ఇది ఇంటర్సెక్ట్ ఎక్కడ అయ్యింది, 1 దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యింది. x equal 0 పెడితే y ఎంత 1, అట్లానే y equal to x plus 1 whole square అంటే vertex minus 1, 0 దగ్గర ఉంది. ఇది కూడా y equal to 1 దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యింది, ఇలా ఉంటది. సో దిస్ ఈజ్ ద కర్వ్.
స్క్వేర్ y ఈక్వల్ టు x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అమ్మాయి. ఓకేనా, ఈ రెండు గీసా. y ఈక్వల్ టు 1/4 y ఈక్వల్ టు 1/4 కూడా గీయాలి. 1/4 అంటే ఇది y ఈక్వల్ టు 1 కదా, 1/4 ఇక్కడ ఉంటుంది. ఆ లైన్ గీస్తున్నాను చూడండి, y ఈక్వల్ టు 1/4. సో ఇది y ఈక్వల్ టు 1/4, y ఈక్వల్ టు 1/4. ఈ కర్వ్ ఒక బౌండరీ, ఈ కర్వ్ ఒక బౌండరీ, y ఈక్వల్ టు 1/4 ఒక బౌండరీ. చూడండి ఒకసారి ఏరియా మీకు కనపడింది. ఇదిగో ఇది ఒక బౌండరీ అమ్మా, ఇది ఒక బౌండరీ, ఇది ఒక బౌండరీ, ఇది ఒక బౌండరీ, ఇది ఒక లైన్ ఒక బౌండరీ. అంటే మనం కనుక్కోవాల్సింది ఏరియా. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఏరియా, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఏరియా. ఆ ఏరియా కనుక్కోవాలి, ఈ ఏరియా కనుక్కోవాలి. సో క్లియర్ గా మనకి క్లియర్ గా చూడండి, ఈ ఏరియా ఈక్వలే కదా. ఈ రైట్ సైడ్ ఏరియా లెఫ్ట్ సైడ్ ఏరియా ఈక్వల్ గానే ఉంది ఏరియా. అర్థమైంది కదా, ఈక్వల్ గానే ఉంది కదా. అంటే ట్వైస్ ఇదిగో ఈ ఏరియాని ఏ అనుకోండి, ఈ ఏరియాని ఏ అనుకోండి, ఈ ఏరియాని ఏ. సో దేర్ఫోర్ రిక్వైర్డ్ ఏరియా ఇది కనుక్కొని ట్వైస్ చేస్తే సరిపోతుంది, సిమెట్రిక్ గానే ఉంది కదా. ఈక్వల్ టు 2a. ఈ రైట్ సైడ్ దాన్ని ఏ అనుకుంటే రిక్వైర్డ్ ఏరియా ట్వైస్ ఏ. ఈ రిక్వైర్డ్ ఏరియా ఎలా కనుక్కోవాలో చూద్దాం చూడండి. ఈ రిక్వైర్డ్ ఏరియాకి బౌండరీస్ ఎలా ఉన్నాయి. ఈ రిక్వైర్డ్ ఏరియాకి బౌండరీ ఇది ఒకటి, ఈ కర్వ్ ఏంటది కర్వ్ x-1 హోల్ స్క్వేర్. ఈ కర్వ్ ఒక బౌండరీ. ఇంకొక లైన్, ఇది ఒక వర్టికల్ లైన్, ఇది ఒక వర్టికల్ లైన్ అంటే ఇది x ఈక్వల్ 0. ఇది ఒక వర్టికల్ లైన్, ఒక బౌండరీ. ఇక్కడ ఇంకొక వర్టికల్ లైన్ ఉంది. ఈ రెండు కర్వ్ అంటే ఇక్కడ లైన్, ఇంకా అప్పర్ కర్వ్ ఏమో మనకి x-1 హోల్ స్క్వేర్, లోయర్ కర్వ్ అంటే లైన్ అన్నమాట. ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ ఒకటి ఉంటుంది, ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన x సాల్వ్ చేద్దాం చూడండి. ఈ రెండింటి నుంచి x సాల్వ్ చేస్తున్నాను అంటే సాల్వింగ్ ద కర్వ్స్ x-1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో అంటే y ఈక్వల్ 1/4 పెట్టి వచ్చేస్తే ఈ కర్వ్ ని సాల్వ్ చేయాలి. y ఈక్వల్ 1/4 పెట్టండి, y ఈక్వల్ 1/4. ఈ లైన్ ఈ కర్వ్ కదా, ఈ లైన్ ఈ కర్వ్, ఈ y ఈక్వల్ 1/4 పెడితే x-1 హోల్ స్క్వేర్ ఈక్వల్ 1/4. x-1 ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 1/2. ఒక x ఏమొస్తుంది మనకి, ఒక x 3/2, ఒక x 3/2, ఒక x 1/2. అంటే ఏంటంటే ఇక్కడ ఒకసారి ఇంటర్సెక్ట్ అయింది, ఇక్కడ ఒకసారి ఇంటర్సెక్ట్ అయింది. లెస్సర్ కాబట్టి ఇదేమవుతుంది 1/2, ఇదేమైంది 1/2, ఇది 3/2 అయింది. సో ఇప్పుడు ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చేసింది. అంటే ఇది ఇక్కడ ఒక వర్టికల్ లైన్ ఉంటుంది చూడండి ఒకసారి గీస్తున్నాను. ఇది ఒక వర్టికల్ లైన్. ఏంటిది, ఈ లైన్ వచ్చేసరికి x ఈక్వల్ 1/2, x ఈక్వల్ 1/2. చూడండి రిక్వైర్డ్ ఏరియా ఇది అనుకున్నాం ఏ. సో ఈ ఏరియాకి బౌండరీ అప్పర్ కర్వ్ దట్ ఈస్ f of x, లోయర్ కర్వ్ లైన్ దట్ ఈస్ g of x, వర్టికల్ లైన్ x ఈక్వల్ 0. ఇది ఒక వర్టికల్ లైన్. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఒక వర్టికల్ లైన్ ఉంది. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఏరియా ఇస్ నథింగ్ బట్ ట్వైస్ ఇంటెగ్రల్ a to b. అంటే a అంటే ఏంటి 0, b అంటే 1/2, b అంటే 1/2. అప్పర్ కర్వ్ అంటే ఇది f of x. f of x అంటే ఏది y ఈక్వల్ టు f of x x-1 హోల్ స్క్వేర్ మైనస్ లోయర్ కర్వ్ అంటే లైన్ ఇది y ఈక్వల్ టు 1/4, g of x అంటే 1/4 dx, 1/4 dx. ఇదే రిక్వైర్డ్ ఏరియా. చూడండి అమ్మా, ఇది f of x రా, ఇది f of x. కింద లైన్ ఉంది, అదే g of x. కర్వ్ అంటే బౌండరీ g of x, వర్టికల్ లైన్ x ఈక్వల్ టు a, x ఈక్వల్ టు b. నేనేం రాశాను, ఇంటెగ్రల్ a to b. అప్పర్ కర్వ్ అంటే y ఈక్వల్ టు f of x x-1 హోల్ స్క్వేర్ మైనస్ లోయర్ కర్వ్ అంటే y ఈక్వల్ టు g of x 1/4. దీన్ని రాసేస్తే ట్వైస్ ఇంటెగ్రల్ x-1 హోల్ క్యూబ్ బై 3 0 to 1/2 minus 1/4 into x 0 to 1/2,
0 to 1/2 ఈ ఏరియా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆ ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఏరియా. సో therefore twice సో ఇక్కడ చూస్తే మనకి 1/3 బయట రాయండి, 1/3 బయట రాయండి, 1/3 బయట రాయండి, 1/2 minus 1 1/2 minus 1 whole cube అంటే -1/2 whole cube అంటే -1/8 -1/8 జీరో సబ్స్టిట్యూట్ చేస్తే -1 అంటే +1 ఫస్ట్ ఇంటిగ్రల్ -1/4 into 1/4 into 1/2. So therefore twice. So ఇదంతా my 7/8 7/8 into 3 అంటే 7/24 minus 1/8. So this is LCM is 24. 7 minus 3. 7 minus 3. So therefore 2 into 4 8 divided by 24. That means required area is nothing but 1/3. Required area is nothing but 1/3. అట్లా మనకి ఇప్పుడు నేర్చుకున్న మోడల్ ఏంటంటే 2 curves 2 boundaries 2 vertical lines 2 curves 2 vertical lines boundaries గా ఉంటే ఇంటిగ్రల్ a to b upper curve minus lower curve రాయటమే f of x minus g of x dx. సో ఇప్పుడు మనకి మూడు రకాలు నేర్చుకున్నాం. కర్వ్ x యాక్సిస్ 2 వర్టికల్ లైన్స్ ఫస్ట్ ది, సెకండ్ ది కర్వ్ y యాక్సిస్ 2 హారిజాంటల్ లైన్స్, నెక్స్ట్ థర్డ్ ది నేర్చుకున్నాం కర్వ్ 2 కర్వ్స్ అప్పర్ కర్వ్ లోయర్ కర్వ్ 2 వర్టికల్ లైన్స్, అదేంటి ఇంటిగ్రల్ a to b f of x minus g of x. ఇంకొక ఫోర్త్ ఉంది లాస్ట్. చూడండి ఫోర్త్ ఇప్పుడు ఏంటంటే రెండు కర్వ్స్ ఉంటాయి, రెండు హారిజాంటల్ లైన్స్ ఉంటాయి బౌండరీస్ గా. చూడండి ద ఏరియా బౌండెడ్ the area bounded by two curves x equals to f of y ఇలా ఉంటుంది. x equal to f of y comma x equal to g of y, x equal to g of y comma horizontal lines ఇప్పుడు ఏరియా అడ్డంగా ఉంటుంది. హారిజాంటల్ లైన్స్ y equal to a comma y equal to b is integral a to b f of y minus g of y dy, where f of y right side curve. ఇప్పుడు ఇందాక అప్పర్ కర్వ్ లోయర్ కర్వ్, ఇప్పుడు అలా కాదు అడ్డంగా ఉంటుంది. రైట్ సైడ్ కర్వ్ లెఫ్ట్ సైడ్ కర్వ్ అన్నమాట. రైట్ సైడ్ కర్వ్ g of y అంటే లెఫ్ట్ సైడ్ కర్వ్. ఇందాక అప్పర్ లోయర్ కర్వ్, ఇక్కడ అలా కాదు అడ్డంగా ఉంటుంది ఏరియా. ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను చూడండి ఎలా ఉంటుందో. నేను డ్రా చేస్తున్నాను చూడండి ఏరియా. చూడండి ఒకసారి ఇలా కర్వ్స్ ఉన్నాయి చూడండి. ఇలా ఒక కర్వ్ ఉంది, ఇలా ఒక కర్వ్ ఉంది, ఇలా ఒక కర్వ్ ఉంది, ఇలా ఒక కర్వ్ ఉంది. ఓకేనా? ఇది రైట్ హ్యాండ్ సైడ్ కర్వ్ అంటారు. ఇందాక ఎలా ఉంది, ఇందాక చూడండి, ఇందాక గీస్తున్నా ఇలా 2 హారిజాంటల్ లైన్స్. ఇది నిలువుగా ఉండే ఏరియా అన్నమాట. అథవా ఇప్పుడు ఇలా కాదు, ఇది x ఈక్వల్ టు f ఆఫ్ y అంటే x యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ y రాయాలి. ఇది మనకి x equal to g of y.
ఓకేనా. సో చూడండి ఇప్పుడు ఎలా ఉంటదంటే ఈ రెండు కర్వ్స్ రెండు బౌండరీస్ చూడండి ఇలా ఒక హారిజంటల్ లైన్ y ఈక్వల్ టు a ఇది ఒక బౌండరీ ఇది ఒక బౌండరీ చూడండి వీళ్ళు అడ్డంగా ఉంటుంది హారిజంటల్ గా ఉంటుంది ఏరియా. ఎప్పుడైనా హారిజంటల్ లైన్స్ మధ్య ఏరియా అంటే హారిజంటల్ గా ఉంటుంది. ఇది ఈ ఏరియా కనుక్కోవాలంటే మనం రాయాల్సిన ఫార్ములా ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్ కర్వ్ ఒక బౌండరీ లెఫ్ట్ సైడ్ కర్వ్ ఒక బౌండరీ ఇది రైట్ సైడ్ కర్వ్ f ఆఫ్ y ఇది లెఫ్ట్ సైడ్ కర్వ్. సో ఇంటెగ్రల్ a టు b చూడండి ఇక్కడ ఫార్ములా. ఇప్పుడు అంతకుముందు మనం చేసాం ఈ కర్వ్ f ఆఫ్ y ఉందిరా y యాక్సిస్ తో బౌండ్ అయిన ఏరియా ఈ మొత్తం అంటే ఏంది ఇంటెగ్రల్ a టు b f ఆఫ్ y dy. సో ఇప్పుడు g ఆఫ్ y ఉంది ఈ ఏరియా అంటే ఏంది ఇంటెగ్రల్ a టు b g ఆఫ్ y dy అదే మనం రాసాం ఇంటెగ్రల్ a టు b f ఆఫ్ y dy మైనస్ ఇంటెగ్రల్ a టు b ఈ మొత్తం టోటల్ ఏరియాలో నుంచి ఈ టోటల్ ఏరియా అంటే ఇంటెగ్రల్ a టు b f ఆఫ్ y dy ఈ ఏరియా తీసేసాం ఇంటెగ్రల్ a టు b g ఆఫ్ y dy అంటే అదేగా వచ్చేది. అట్లా మనకి ఒక ఏరియా కనుక్కునేటప్పుడు మనకి రైట్ సైడ్ కర్వ్ ఒక బౌండరీ లెఫ్ట్ సైడ్ కర్వ్ ఒక బౌండరీ టూ హారిజంటల్ లైన్స్ టూ బౌండరీస్ గా ఉన్నప్పుడు ఇంటెగ్రల్ a టు b రైట్ సైడ్ y లో రాయాలి x ఈక్వల్ టు f ఆఫ్ y లో రాయాలి f ఆఫ్ y dy రైట్ సైడ్ కర్వ్ మైనస్ లెఫ్ట్ సైడ్ కర్వ్ రాయాలి. అలా కాకుండా రాయాలంటే మాడ్యులస్ రాసుకోవాలి. మీరు ఏదైనా రాసుకోవచ్చు అప్పుడు మాడ్యులస్ రాసుకుంటే మీకు నెగిటివ్ వస్తే మాడ్యులస్ రాసేసి అంటే మీరు పొరపాటున ఇక్కడ g ఆఫ్ y ఇక్కడ f ఆఫ్ y రాశారు అన్నమాట అది అర్థం. ఆర్ అదర్వైజ్ మాడ్యులస్. రైట్ టు లెఫ్ట్ కాన్సెప్ట్ కన్ఫ్యూజన్ గా ఉంటే మీరు మాడ్యులస్ రాసేసేయండి ఏరియా కనుక్కునేటప్పుడు. అర్థమైంది. ఇంకా క్లియర్ గా రాయాలంటే రైట్ సైడ్ మైనస్ లెఫ్ట్ సైడ్ డైరెక్ట్ గా ఇంకా మాడ్యులస్ ఉండదు. ఇంకా ఇది పాజిటివ్ ఉంటుంది ఎందుకంటే ఈ f ఆఫ్ y అనేది x అనేది దీనికి ఎక్కువ ఉంటుంది దీనికంటే అందుకని ఇది మైనస్ ఇది పాజిటివ్ ఉంటుంది. ఇది ఇందాక మోడల్ ఏమో ఇదిరా టూ కర్వ్స్ అడ్డంగా ఉంటుంది ఏరియా టూ కర్వ్స్ టూ వర్టికల్ లైన్స్ బౌండరీస్ ఇదేమో టూ కర్వ్స్ టూ హారిజంటల్ లైన్స్ బౌండరీస్. ఇక్కడేమో అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్ ఇక్కడేమో రైట్ సైడ్ కర్వ్ మైనస్ లెఫ్ట్ సైడ్ కర్వ్. ఇక్కడ రాసేది వైల్ లో y ఈక్వల్ టు a టు b వైల్ లో రాయాలి. ఇక్కడ రాసేది x లో వర్టికల్ గా ఉంటే x లో రాయాలి హారిజంటల్ గా ఉంటే y లో రాయాలి. చూడండి ఒక మోడల్ చూడండి. చూడండి ఒక మోడల్. The area bounded చూడండి ఒకసారి. The area bounded by y equal to root x comma x minus y minus 2 equal to 0 comma x axis. ఈ కర్వ్ ఈ లైన్ x యాక్సిస్ మూడు బౌండరీస్ గా ఉండే ఏరియా కావాలి. చూడండి y ఈక్వల్ టు రూట్ ఎక్స్ గ్రాఫ్ మనకు తెలుసు రూట్ ఎక్స్. సో y ఈక్వల్ టు రూట్ ఎక్స్ గీయాలి. తర్వాత ఇది ఇంటర్సెప్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే ఇది. సో ఈ కర్వ్ ఈ లైన్ గీస్తున్నాను y ఈక్వల్ టు రూట్ ఎక్స్ అంటే స్టాండర్డ్ గ్రాఫ్ రూట్ ఎక్స్ ఇలా ఉంటుంది రైట్. సో x బై 2 ప్లస్ y బై మైనస్ 2 ఈక్వల్ 1 2 అంటే ఇక్కడ ఉంటుంది మైనస్ 2 ఇలా ఉంటుంది. దిస్ ఈస్ ద లైన్ రైట్. సో ఇది ఈ లైన్ ఈ కర్వ్ ఏమంటున్నారు బౌండెడ్ బై
ఇది y ఈక్వల్ రూట్ x అంటే ఈ కర్వ్ లైన్ x యాక్సిస్ అంటే ఏ ఏరియా కనుక్కోవాలి ఇది ఈ ఏరియా మనకి హారిజంటల్ గా ఉంది ఎందుకంటే చూడండి దీనికి బౌండరీ హారిజంటల్ లైన్ ఇదేంది y ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 0 ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ ఉంటుంది ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ ఉంటుంది టర్మినేట్ అయింది కదా ఇది ఒక హారిజంటల్ లైన్ ఒక బౌండరీ ఇది ఒక హారిజంటల్ లైన్ ఉంటుంది అంటే ఇక్కడ మనం y వాల్యూ సాల్వ్ చేద్దాం y వాల్యూ సాల్వ్ చేద్దాం అర్థమైంది కదా ఇక్కడ x వాల్యూ ఇక్కడ చూడండి ఫస్ట్ ది y స్క్వేర్ ఈక్వల్ టు x కదా y వాల్యూ సాల్వ్ చేయాలి నెక్స్ట్ ది ఏంటి x ఈక్వల్ టు y ప్లస్ 2 x ఈక్వల్ టు y ప్లస్ 2 y వాల్యూ సాల్వ్ చేద్దాం x బదులు y ప్లస్ 2 పెట్టండి సో ఏమొస్తుంది ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది సో సాల్వ్ చేస్తే y మైనస్ 2 ఇంటూ y ప్లస్ 1 ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 2 కామా y ఈక్వల్ టు మైనస్ 1 బట్ ఇది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉందని క్లియర్ గా అర్థమవుతుంది అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఇదేంది ఇది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే y2 దిస్ ఈస్ 2 అంటే ఇది 2 అని y కోఆర్డినేట్ దీని దగ్గర 2 అని సో అంటే ఈ లైన్ ఏమవుతుందమ్మా y ఈక్వల్ టు 2 అయింది ఈ లైన్ y ఈక్వల్ టు 2 అంటే చూడండి ఇక్కడ మనకు కావాల్సిన ఏరియాకి రైట్ సైడ్ కర్వ్ ఒక బౌండరీ రైట్ సైడ్ కర్వ్ ఒక బౌండరీ అదేంటి బౌండరీ x ఈక్వల్ టు రాయాలి x ఈక్వల్ టు ఎంత y ప్లస్ 2 ఇది f ఆఫ్ y నేను చెప్తుంది అది f ఆఫ్ y రైట్ సైడ్ కర్వ్ లెఫ్ట్ సైడ్ కర్వ్ x ఈక్వల్ టు y స్క్వేర్ అంటే ఇది g ఆఫ్ y x ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ y గా రాయాలి therefore required area is nothing but two horizontal lines అంటే ఏరియా రిక్వైర్డ్ ఏరియా ఇది a అన్నమాట రిక్వైర్డ్ ఏరియా is nothing but 0 to 2 రైట్ సైడ్ 1 రైట్ సైడ్ అంటే ఏంటి y plus 2 మైనస్ లెఫ్ట్ సైడ్ కర్వ్ dy so therefore this is nothing but y plus 2 की इंटीग्रल y plus 2 whole square by 2 minus y cube by 3 so 0 to 2 0 to 2 2 substitute చేయండి 2 substitute చేస్తే చూడండి 2 plus 2 whole square 2 plus 2 whole square అంటే 16 by 2 అంటే 8 ఇది 8 minus 2 substitute చేస్తే 8 by 3 minus 0 substitute చేయండి 0 substitute చేస్తే 4 by 2 అంటే this is nothing but 2 minus 0 substitute చేస్తే 0 therefore answer is nothing but so 24 minus 8 అంటే 16 by 3 16 by 3 minus 2 so 16 minus 6 10 by 3 answer 10 by 3 అట్లా మనకి ఏరియా అబ్జర్వ్ చేసినప్పుడు అడ్డంగా అంటే హారిజంటల్ గా ఉంటుంది హారిజంటల్ గా ఉంటుంది ఎప్పుడు అర్థం అవుతుంది హారిజంటల్ లైన్ ఒక బౌండరీగా ఉంది ఇక్కడ హారిజంటల్ లైన్ బౌండరీగా ఉంటే ఇక్కడ హారిజంటల్ లైన్ తీసుకోండి టర్మినేట్ అయింది కదా హారిజంటల్ లైన్ తీసుకోవాలి అర్థమైంది కదా అంటే ఇక్కడ బౌండరీ మళ్ళా ఇది y ఇది x ఈక్వల్ 0 ఇది బౌండరీ కాదు ఇక్కడ రాస్తే బౌండరీ కాదు ఇది చూడండి ఇది బౌండరీగా ఉండే ఏరియా ఇది ఎట్లా అవుతుంది అవదు కదా అందుకని ఇక్కడ మీకు క్లియర్ గా హారిజంటల్ లైన్ ఉంది ఇక్కడ కూడా హారిజంటల్ లైన్ టర్మినేట్ అయింది అక్కడ హారిజంటల్ లైన్స్ మధ్య ఉన్నప్పుడు అడ్డంగా ఉంటుంది ఏరియా ఇంటిగ్రల్ a to b రైట్ సైడ్ కర్వ్ మైనస్ లెఫ్ట్ సైడ్ కర్వ్ అలానే వర్టికల్ గా ఉన్నప్పుడు మనకి ఇంటిగ్రల్ a to b అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్ ఇంకొక ఎగ్జాంపుల్ సో ఇంకొక మోడల్ the area bounded
బౌండెడ్ బై కర్వ్స్. చూడండి ఎలా ఉన్నాయంటే x ఈక్వల్ టు y స్క్వేర్ అండ్ x ఈక్వల్ టు 4 మైనస్ 3y స్క్వేర్. చూడు ఇది ఒక కర్వ్ ఇచ్చాను, x ఈక్వల్ టు y స్క్వేర్, ఇది ఒక కర్వ్. ఈ రెండు పారాబోలాస్. ఈ రెండు బౌండరీస్ గా ఉండే ఏరియా కావాలంటే ఫస్ట్ ఏంటి, ఇది డైరెక్ట్ స్టాండర్డ్ ఫార్మ్. దీన్ని కూడా మనం ఆ ఫార్మ్ లో కన్వర్ట్ చేద్దాం. x minus 4 equal to minus 3y square. So therefore y square equal to minus 1 by 3 into x minus 4. So ఇది డైరెక్ట్ ఫార్మ్. దీని వర్టెక్స్ ఆరిజిన్, దీని వర్టెక్స్ ఎంత, దీని వర్టెక్స్ ఆరిజిన్, దీని వర్టెక్స్ ఎంత 4, 0. చూడండి ఈ కర్వ్స్ ఎలా గీయాలి. రెండు పారాబోలాస్. y స్క్వేర్ ఈక్వల్ టు kx పాజిటివ్ కాన్స్టెంట్. పాజిటివ్ కాన్స్టెంట్ ఉంటే టువర్డ్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఇలా ఉంటుంది. చూడండి ఇలా ఉంటది కర్వ్. సో దిస్ ఈస్ x ఈక్వల్ టు y స్క్వేర్, వర్టెక్స్ ఆరిజిన్, రైట్. సో ఇది y స్క్వేర్ ఈక్వల్ k ఇంటూ k నెగిటివ్ ఉంది అంటే ఇలా ఉంటది. వర్టెక్స్ పెట్టండి 4, 0 ఎక్కడ వర్టెక్స్ 4, 0 ఇది. సో ఎలా ఉంటుంది, మైనస్ అంటే ఇలా ఉంటుంది, ప్లస్ అంటే అలా ఉంటుంది. సో మైనస్ అంటే ఎలా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇప్పుడు చూస్తే మనకు క్లియర్ గా ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా హారిజాంటల్ గా ఉంటుంది. ఏరియా ఇట్ లైస్ బిట్వీన్ దీస్ టూ హారిజాంటల్ లైన్స్. ఇది అంటే టర్మినేట్ అయిపోయింది ఇక్కడ, అర్థమైంది కదా. అంటే ఈ ఏరియాకి బౌండరీస్ రైట్ సైడ్ కర్వ్ ఒకటి, రైట్ సైడ్ కర్వ్ అంటే ఇది, రైట్ సైడ్ కర్వ్ అంటే x ఈక్వల్ టు 4 మైనస్ 3y స్క్వేర్. ఇది అంటే ఇది f ఆఫ్ y అన్నమాట. ఇది లెఫ్ట్ సైడ్ కర్వ్ అంటే ఇది, లెఫ్ట్ సైడ్ x ఈక్వల్స్ టు y స్క్వేర్, ఇది g ఆఫ్ y. సో దేర్ఫోర్ మనం y వాల్యూస్ సాల్వ్ చేస్తే సరిపోయేదిగా. y వాల్యూస్ కనుక్కుందాం. చూడండి y వాల్యూస్ రెండు సాల్వ్ చేస్తే y స్క్వేర్ ఈక్వల్ టు 3 మైనస్ y స్క్వేర్, 4 మైనస్ 3y స్క్వేర్. Therefore 4y square equals to 4. Y equal to what, plus or minus 1. Y equal to what, plus or minus 1. ఇది minus 1, ఇది 1. అంటే ఈ లైన్ బౌండరీ వచ్చేసరికి ఇది 1, y equal to 1. ఈ లైన్ ఒక బౌండరీ ఇక్కడ, ఈ లైన్ ఒక బౌండరీ ఏంది -1 to 1. సో therefore ఈ ఏరియాకి రైట్ సైడ్ కర్వ్ ఒక బౌండరీ, లెఫ్ట్ సైడ్ కర్వ్ ఒక బౌండరీ, y equal to -1 ఒక బౌండరీ, y equal to 1 ఒక బౌండరీ. Therefore required area is nothing but integral -1 to 1, integral -1 to 1 రైట్ సైడ్ కర్వ్. అంటే రైట్ సైడ్ కర్వ్ అంటే 4 మైనస్ 3y స్క్వేర్ మైనస్ 4 మైనస్ 3y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ dy. This is the required area. So therefore integral -1 to 1 4 minus 4y square, right. So ఈ లోపలది ఈవెన్ ఫంక్షన్ కదా, ఈ లోపలది f of minus y equal to f of y. దీన్నే మనము twice integral 0 to 1 4 minus 4y square dy. ఇది ఇంక ఇంటెగ్రల్ ఇవాల్యుయేట్ చేసింది, దట్ ఈస్ ద ఆన్సర్. అర్థమైంది కదా. ఎప్పుడైనా మనకి రైట్ కర్వ్, ఒక కర్వ్ రైట్ ఒక కర్వ్ లెఫ్ట్ ఉన్నప్పుడు హారిజాంటల్ లైన్స్ తీసుకోవాలి. ఒక కర్వ్ అప్ ఒక కర్వ్ బిలో ఉన్నప్పుడు వర్టికల్ లైన్స్ తీసుకోవాలి ఇంటర్సెక్షన్ పాయింట్స్ దగ్గర. నేను ఆన్ చేస్తాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. హ్యాండ్ రైజ్ చేయి. కనిత్ 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 ఏదమ్మా అడుగు. ఏంటమ్మా డౌట్ చెప్పు.
క్వశ్చన్ ఏంటి చదువు. చూడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్తా. y ఈక్వల్ టు e పవర్ x